హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సగ్గుబియ్యం బియ్యపిండి వడియాలు ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా అయితే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. మేమైతే 10 రూపాయల సగ్గుబియ్యం తీసుకున్నాము. మీరు లావు సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. మేమైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాము. మిక్సీలో అయితే ఒక 7 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకుని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో అయితే ఒక 5 చెంబులు వాటర్ వేసి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ చెంబుతో అయితే మేము బియ్యపిండి తీసుకున్నాము. ఒక చెంబు బియ్యపిండి తీసుకున్నామండి. అది ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక చెంబు బియ్యపిండి తీసుకుంటున్నాం కాబట్టి 6 చెంబులు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనం మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఒక చెంబు వాటర్ వేసి మిక్స్ చేసుకుంటాము. అలాగే స్టవ్ మీద ఇప్పుడు ఎసరు కూడా 5 చెంబులు అయితే వేసుకుంటాము. టోటల్గా 6 చెంబులు వాటర్ అయితే పడతాయండి ఈ వడియాలకి. ముందుగానే మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదండి, అదైతే ఒక 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్న తర్వాత మనకి ఎసరు బాగా మరగాలండి. పొంగు వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా బియ్యం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే వేసుకుని ఇందులో కూడా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పిండి కొంచెం చిక్కబడుతుంది అన్నప్పుడైతే స్టవ్ కట్టేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా వడియాలు అయితే పెట్టేసుకోవాలండి. ఒక కాటన్ చీరని తడిపి దాని మీద అయితే వడియాలు పెట్టుకోవాలండి. చాలా మంది సిల్క్ చీర మీద కూడా ట్రై చేస్తారు. సిల్క్ చీర మీద వడియాలు పెడితే అస్సలు రావండి. ఎందుకు అంటే మా చిన్నత్త కూడా అలాగే సిల్క్ సారీ మీద పెట్టారండి. ఇంకా వడియాలన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, సరిగ్గా రాలేదు. మేము వడియాలు పొద్దున్న 8:30కి పెట్టామండి. మధ్యాహ్నం 2 గంటలకైతే మొత్తం వడియాలన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకా 2 గంటలకైతే వడియాలు తీసేసాము. మేము వడియాలు అయితే డాబా పైన పెట్టలేదండి. ఇలాగ కింద మాకు ఖాళీ ఉంటే ఇలాగ ఈ సందులో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా వడియాలు అయితే తీసేస్తున్నాము. మనం వడియాలు తీసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా తీయాలండి. ఈ చీర ఇలాగ తీసేటప్పుడు అయితే ఒక్కొక్కసారి చిరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే తీయాలి. మీరు కూడా వడియాలు పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా చీరను తీసేసిన తర్వాత ఒక్కొక్కటిగా వడియాలు అయితే తీసేసామండి. ఇంకా తీసేసిన తర్వాత ఎండ ఉంది కదా అని చెప్పి ఇంకా వడియాలను అయితే ఎండలో పెట్టేశాము. వడియాలు అయితే సాయంత్రానికి అయితే ఎండిపోయినాయండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.